కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక పక్క రాష్ట్రానికి వెళదాం. అక్కడ హై డ్రామా నడుస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న హై డ్రామా గురించి న్యూస్. సీఎం కుర్చీ ఖాళీగా లేదని చెప్తున్నారు సిద్ధరామయ్య. 5 ఏళ్లు సీఎం పదవి తనదే అంటున్నారు. ఢిల్లీలో సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా బస చేశారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిద్ధరామయ్యకు రాహుల్ అపాయింట్మెంట్ లభించలేదు. బెంగళూరులో ఖర్గేతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. కర్ణాటక రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతోంది. ఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎంను మారుస్తున్నారని, అందుకే తనను డీకే శివకుమార్ను ఢిల్లీకి హైకమాండ్ పిలిపించిందన్న వార్తల్లో నిజం లేదన్నారు సిద్ధరామయ్య. కర్ణాటకలో సీఎం కుర్చీ ఖాళీగా లేదని, 5 ఏళ్ల పాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎంను మారుస్తారని చెబితే అది తిరుగుబాటు కాదన్నారు సిద్ధరామయ్య. తాను డీకే శివకుమార్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సీఎంను మార్చే నిర్ణయం కేవలం ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్కే ఉందన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సూర్జేవాలా సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని ఇప్పటికే ప్రకటించారన్నారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లభించలేదన్నారు సిద్ధరామయ్య. ఇదే సమయంలో బెంగళూరులో కీలక సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉంటే ఇటు బెంగళూరులో పార్టీ నేతలతో ఖర్గే సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఇప్పటి వరకు సిద్ధరామయ్య కామెంట్స్ పై స్పందించలేదు. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సో గోపి, సిద్ధరామయ్య తానే సీఎం అని పదే చెప్పుకుంటున్నా హైకమాండ్ ఎందుకు ఎస్ అని ఒక క్లారిటీ ఇవ్వలేకపోతోంది గట్టిగా. అండ్ శివకుమార్ ఇంపాక్ట్ బలంగా ఉందా? ఏం జరుగుతోంది? ఎస్, ఖచ్చితంగా డీకే శివకుమార్ ని సీఎం చేయాలి. పవర్ షేరింగ్ అనేది 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న అంశం పైన సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత ఈ టర్మ్ ఎలక్షన్స్ సిద్ధరామయ్యకి లాస్ట్ టర్మ్ ఎలక్షన్స్గా ఆయన కోరుతున్నారు. కాబట్టి డీకే శివకుమార్ ఈ సీఎం బాధ్యతల్ని ఇటు సిద్ధరామయ్యకి అప్పగించాలి. ఆ ఒప్పందంతోనే గతంలో 2023లో జరిగిన ఎలక్షన్స్లో ఒక ఒప్పందంతో ఇటు ముఖ్యమంత్రి పీఠాన్ని సిద్ధరామయ్య అధిరోహించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను, ముఖ్యమంత్రి పదవిలో ఎటువంటి మార్పు లేదు, తనని మారుస్తారన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు, కాంగ్రెస్ అధిష్టానం దాని గురించి ఎటువంటి ఆలోచన చేయడం లేదని చెప్పి సిద్ధరామయ్య చెప్తున్నారు. కానీ దానికి భిన్నంగా ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేతలతో మల్లికార్జున ఖర్గే ఇటు సమావేశం అవ్వడం, అలాగే ఢిల్లీకి 2 నేతలు రావడం, అలాగే సిద్ధరామయ్య పదే తానే 5 ఏళ్ల టర్మ్ మొత్తం కూడా ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తున్నప్పటికీ అధిష్టానం దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ప్రశ్నలకు తావిస్తోంది. దీనికి వెనుక డీకే శివకుమార్ ముఖ్యంగా పార్టీని గెలిపించడంలోనూ, అలాగే సుమారు 100 మంది ఎమ్మెల్యేలు, 135 మందికి పైగా ఎమ్మెల్యేలు అక్కడ గెలిస్తే 224 మంది అసెంబ్లీ ముఖ్యంగా సభ్యుల సంఖ్యలో, సో 100 మందికి పైగా ఇటు డీకే శివకుమార్ మద్దతుగా ఉన్నారు అని చెప్పి డీకే వర్గం చెప్తుంది. అయితే తన లాయిస్టులు ఎవరు నెక్స్ట్ ఎలక్షన్స్ పైన దృష్టి పెట్టాలి, కానీ ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడొద్దు అని చెప్పి డీకే శివకుమార్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అనేది 2.5 ఏళ్ల టర్మ్ ఈ నవంబర్ నాటికి, అంటే మరో 4 నెలల్లో పూర్తవుతుంది. సో ఈ 4 నెలల వ్యవధిలో కర్ణాటక రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఓ పక్క బీహార్ ఎలక్షన్స్పై ఫోకస్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు కర్ణాటకలో కూడా అంతర్గతంగా ఈ వివాదాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్పుని పార్టీలో ఎటువంటి చీలిక లేకుండా, ఎవరిని నొప్పించకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపైన అధిష్టానం దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న ప్రియాంక గాంధీని డీకే శివకుమార్ కలవడం జరిగింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అధిష్టానం ద్వారానే సిద్ధరామయ్యకు చెప్పించాలన్న ఆలోచనలో డీకే శివకుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి మార్పు పైన సిద్ధరామయ్య పదే తానే సీఎంగా కొనసాగుతానని చెప్తున్నప్పటికీ అధిష్టానం ఎటువంటి ప్రకటన కూడా చేయడం లేదు. సో ఎవరిని నొప్పించకుండా నేరుగా అధిష్టానం నుంచి డైరెక్షన్స్ వస్తే కనుక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్కి అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు డీకే శివకుమార్కి అప్పగిస్తేనే 2028లో నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని, భావాన్ని కూడా అధిష్టానం దృష్టికి డీకే శివకుమార్ తీసుకెళ్తున్నారు. కాబట్టి సో చూడాలి రానున్న 4 నెలల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం ముఖ్యమంత్రిని మారుస్తుందా లేక సిద్ధరామయ్యని కొనసాగిస్తుందా, ఏం జరగబోతుంది కర్ణాటక రాజకీయాల్లో అనే దానికి సంబంధించి మరో 4 నెలల్లో ఈ నవంబర్ నాటికల్లా కూడా స్పష్టత రాబోతోంది. ఆల్రైట్ గోపి.